వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. మనమైతే రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. సిఐ వేణుగారు మనతో ఉన్నారు. ప్రధానంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ముగ్గురు మహిళలతో పాటు ఒక విటుడు, అదేవిధంగా వ్యభిచార గృహం నిర్వహించేటువంటి ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని గురించి ఇన్ఫర్మేషన్ కోసం రావడం జరిగింది. సిఐ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, అసలు ఎలా ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వచ్చింది? మీరు వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మాకు ఈరోజు మధ్యాహ్నం ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ ప్రాసిక్యూషన్ జరుగుతుందని చెప్పేసి దానిపైన మేము మా పై అధికారి డిఎస్పీ గారికి సమాచారం ఇచ్చాం. సార్ దగ్గర నుంచి ఈ పర్మిషన్ అంటే హౌస్లో ఇన్సైడ్ కాబట్టి సార్ దగ్గర పర్మిషన్స్ తీసుకొని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. మేము మా సిబ్బంది మధ్యవర్తులతో పాటు వెళ్ళున్నాము. అక్కడ వెళ్ళినప్పుడు ఆ ఇంటిని సర్ప్రైజ్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఒక ముగ్గురు మహిళలు, ఇద్దరు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ఆ జెంట్స్లో ఒక అతను ఆర్గనైజర్ అని చెప్పి ఒక అతను వింటాడని చెప్పి తెలిసింది. వీళ్ళు కలిసి ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తున్నారు. దాదాపు ఒక 20 days నుంచి జరుగుతుందని చెప్పి ఉన్న సమాచారం. మేము అక్కడికి వెళ్ళాము. ఇది వచ్చేసి NH16 దగ్గర నుంచి A1 రెస్టారెంట్ ఉంది. ఆ బ్యాక్ సైడ్ ద్వారకామయ్య నగర్ అని ఒకటి ఉంది. అక్కడ ఈ కొత్తగా ఫామ్ అయినటువంటి లేఅవుట్ ఒకటి ఉంది. ఆ లేఅవుట్లో ఒక సింగిల్ హౌస్ కన్స్ట్రక్షన్ అయింది. ఈ ఇంట్లో ఇది జరుగుతూ ఉంది. మేము వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ కొన్ని కండమ్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా సీజ్ చేసి వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. ఈ మధ్యకాలంలో మాకు ఎస్పీ గారి నుంచి మాకు క్లియర్గా ఆదేశాలు ఉన్నాయి, ఇన్స్ట్రక్షన్స్. ఎక్కడైనా రిమోట్ ఏరియాస్లో ఫోకస్ చేయండి. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వాటిని నిరోధించేదానికి ఎస్పీ గారు కూడా ప్రతి నిత్యం మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. వాటి మేరకు మేము కూడా రిమోట్ ఏరియాస్లో లేఅవుట్స్లో కొత్తగా ఫామ్ అయిన లేఅవుట్లు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. కొత్త వ్యక్తులు వచ్చినా కానీ, ఏమైనా ఖాళీ ప్రదేశాల్లో ఏమైనా మద్యం సేవిస్తూ ఉన్నా కానీ ఇటువంటి అన్నింటి మీద నిఘా పెట్టున్నాం. అందులో భాగంగా కూడా మేము కూడా కొంతవరకు ఈ విషయంపైన కొద్దిగా అబ్జర్వేషన్ పెట్టున్నాం. అలాగే నేర ప్రవృత్తితో ఈ 5 మందికి ఎవరికైనా సంబంధం ఉందా? ఆ దిశగా ఏమన్నా మీరు ఇంతవరకు జరిగినటువంటి విచారణలో ఏమైనా బయటపడిందా? అంటే వీళ్ళు ఇక్కడ నెల్లూరు వాళ్ళతో పాటు బయట వాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణ స్టేట్ నుంచి ఉన్నారు, వైజాగ్ నుంచి ఉన్నారు. వీళ్ళపైన కూడా మేము అంటే ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా వీళ్ళు ఏంటి అనేది, వీళ్ళు యాంటిసిడెంట్స్ అనేది వెరిఫై చేయాల్సి ఉంది. వెరిఫై చేసి చెప్తాము. వీళ్ళ పేర్లు ఏమన్నా మనకు చెప్పగలరా? లేడీస్ వాళ్ళు ముగ్గురు, జెంట్స్ వచ్చి ఆర్గనైజర్స్ కాజా మొహిద్దీన్, ఇంకో విటుడు వచ్చి రఫీ. అంటే ఇతను కాజా మొహిద్దీన్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో నెల్లూరు వాస్తవుడు. నెల్లూరు. గతంలో ఏమన్నా కేసులు ఉన్నాయి సార్ ఈ కాజా మొహిద్దీన్ మీద? అది వెరిఫై చేస్తాం. అంటే ఇప్పుడే వచ్చినాము స్టేషన్కి, ఒకసారి వెరిఫై చేసి చెప్తాం. మొత్తానికి తీసుకుంటే వచ్చినటువంటి పక్కా సమాచారం ప్రకారం దాడులు జరపడం జరిగింది. దాడుల ద్వారా వీరందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం విచారణ జరుపుతూ ఉన్నారు. ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి విచారణ జరుపుతున్నారు. విచారణ పూర్తయిన తర్వాత వీరితో అంటే ఏమైనా నేర సంబంధాలు ఉన్నాయా, అదేవిధంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ మహిళలకు ఏమన్నా గతంలో ఈ వ్యభిచారంలో ఏమైనా పట్టుబడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇప్పుడే పట్టుబడడం జరిగిందా, అంటే బయట నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా రావడం జరిగింది అని కూడా సిఐ గారు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నారు. సో మొత్తంగా పూర్తి వివరాలు అయితే మనకు కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.